1486 చైతన్య మహాప్రభు భక్తి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన బెంగాలీ యోగి. ఈయన పుట్టింది ఈరోజే. చైతన్యుడి అసలు పేరు చైతన్య చరితామృత. తను చిన్నప్పటినుంచే కృష్ణ భక్తుడిగా ఉన్నాడు. తన తండ్రికి శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి గయ వెళ్లినప్పుడు గురు ఈశ్వరపురిని కలిసి శ్రీకృష్ణ మహామంత్రాన్ని స్వీకరించారాయన. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. జీవితంలో చివరి 24 ఏళ్లు పూరిలోనే గడిపారు. 16వ శతాబ్దంలో బెంగాల్లో సంఘ సంస్కరణ ఉద్యమంతో సమాజాన్ని ప్రభావితం చేశారు. హరే కృష్ణ మంత్రాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఇస్కాన్కు స్ఫూర్తినిచ్చింది ఈయనే. బంగాళీయుడు చైతన్యుడిని కృష్ణుడి అవతారంగా భావిస్తారు. ఈయన తన 47వ ఏట 1533లో కన్నుమూశారు. 1745 బ్యాటరీ పవర్ సేవ్ చేసే ఎలక్ట్రానిక్ డివైస్. దీన్ని అలెసాండ్రో వోల్టా కనుక్కున్నారు. ఇటలీకి చెందిన ఈయన పుట్టింది ఈరోజే. భౌతిక రసాయన శాస్త్రాలలో గొప్ప మేధావి. మిథేన్ వాయువును కనిపెట్టింది కూడా ఈయనే. విద్యుత్ ప్రమాణం వోల్ట్ ఆయన పేరుతో పుట్టిందే. వోల్టా 1827 మార్చి 5న తన 82వ ఏట చనిపోయారు. 1836 రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద గురువు. సకల మతాల సారం ఒకటేనని చాటి జీవితాంతం ఆచరించి చూపిన పరమహంస పుట్టింది ఈరోజే. పశ్చిమ బంగాల్లోని హుగ్లీ జిల్లాలో పుట్టారు. అసలు పేరు గదాధర్ చటోపాధ్యాయ. చిన్నప్పటినుంచి లలిత కళలు, పెయింటింగ్లో రాణించారు. కాళీమాత భక్తుడిగా మారి ఆమెనే తల్లిగా సర్వస్వంగా ఆరాధించారు. భార్యను కూడా కాళీ స్వరూపంగా భావించారు పరమహంస. అన్ని మతాల సారాన్ని తెలుసుకుని అన్నీ ఒకటేనని ప్రచారం చేశారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన ఆయన తన శిష్యులను కూడా అదే దిశగా నడిపించారు. ఆయన బోధనలతో ప్రభావితుడైన వివేకానందుడు ప్రపంచం మెచ్చిన ఆధ్యాత్మికవేత్తగా ఎదిగారు. రామకృష్ణ పరమహంస పేరుతోనే సంస్థను స్థాపించారు. ఆయన 1886 ఆగస్టు 16న తన 50వ ఏట క్యాన్సర్తో కన్నుమూశారు. రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు జరిగింది ఈరోజు. ముంబైలో పోర్ట్లో రాయల్ ఇండియన్ నేవీకి పనిచేసే భారతీయ నావికుడు సమ్మెకు దిగారు. ఇదే తిరుగుబాటుగా మారింది. ముంబై రేవులో మొదలైన తిరుగుబాటు కరాచీ నుంచి కోల్కతా దాకా పాకింది. ఈ ఉద్యమంలో 78 ఓడలు, 20 రేవుల్లో పనిచేసే 20,000 మంది నావికులు పాల్గొన్నారు.